జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే మన జీవితం మొత్తం ఆకాశంలో లిఖించబడింది అని నమ్ముతారు. బొబులోనిలు మన జీవితం మొత్తం ఆకాశంలో లిఖించబడింది. ఆ నక్షత్రం ఆడ ఉంది, ఈ నక్షత్రం ఏడ ఉంది. నీకు శనిగ్రహము 3వ పాదంలోను, రాహువు 2వ పాదంలోను, కేతు 1వ పాదంలో ఉంది. కాబట్టి మీకు ఈ కష్టాలు, ఈ దోషాలు, ఆ రాహువులు ఈ శనిని ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పూజించాలి. భయముతో కూడిన ఒక జీవితాన్ని ఈ జ్యోతిష్యం ఆనాటి ప్రజలకు నేర్పించింది. ఆ నక్షత్రం అట్లా ఉండకూడదు. నీ పుట్టుకను బట్టి జ్యోతిష్యం ఏం చేస్తుందో తెలుసా? గ్రహాల స్థితిగతులు బట్టి ఒక వ్యక్తి నిన్ను భయపెట్టబోతున్నాడు, నీకు భయాన్ని కలిగజేయబోతున్నాడు. నీ జీవితం నాశనం అయిపోతుంది. నీ జీవితంలో కలుగు కష్టాలకి కారణం వాడు. ఆ గ్రహం అక్కడ ఉంది, ఈ గ్రహం అక్కడ ఉంది, ఈడక్కడ ఉన్నాడు అని చెప్పి నీకులో ఒక భయాన్ని కలుగు చేస్తున్నాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? ఈ గ్రహాలను కూడా సృజించింది నేనే. అవి ఏం చేస్తాయి? అవి నీకు జీవాన్ని ఇవ్వవు. గ్రహ స్థితిగతులు నీకు జీవాన్ని ఇవ్వవు. అవి ఏం చేస్తాయి? సూర్యుని చుట్టూ తిరుగుతాయి. అందువల్ల నీ జీవితం ఏమైంది? ఏం మారిద్ది? నీ జీవితానికి కష్టం వస్తుందంటే నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని విడనాడినందుకు.